మనమందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. బీఆర్ఎస్ నేతలు సికింద్రాబాద్ లో ప్రజల జాగీర్ వాళ్ళ జాగీర్లా చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రజల జాగీరు. ఎక్కడ పడితే అక్కడ ఎంక్రోచ్మెంట్స్ చేసి బెదిరింపులు చేసి భూ మాఫియా నడిపింది ఎవరో ప్రజలకందరికీ తెలుసు. కాబట్టి ఇది ప్రజల జాగీరు, నిజంగానే వాళ్ళకే చెందాలి. అందుకోసమే ఈ విభజన ఇలా జరిగింది. రెండో మాట, ముక్కలు ముక్కలు చేస్తాం, ఏదో కొంచెం ఆవేశం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. కష్టాలు ఏమైనా ఎక్కువ ఉన్నాయేమో. ఆలుగడ్డలో మోండా మార్కెట్ నుంచి ఏదో సబ్జీలో తెచ్చుకుని ముక్కలు ముక్కలు చేసి వండుకోండి ఇంటి పట్టు ఉండి, మా రేవంత్ అన్న గారి గురించి గాని మా నేతల గురించి గాని ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము సనత్ నగర్ లో ఉన్న ఇక్కడ కొంతమంది మీకు కనిపిస్తున్నారు, కానీ మిగతా వారందరూ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఉన్నారు. కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతోంది. మీరు చూస్తారు ఇప్పుడు సనత్ నగర్ ప్రజలు మీకు అగెన్స్ట్ గా ఎలా పనిచేయబోతున్నారు. తలసాని గారు, ఇది హెచ్చరిక.